నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ వల్లభనేని వంశీ జైల్లో కేకలు, అరుపులు గట్టిగా పెడుతుండడం వల్ల జడ్జ్ ఆయనకి బెయిల్ కూడా క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు అని కూడా అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆన్లైన్ విచారణ జరిపారు. అంటే వర్చువల్గా ఎన్ని ప్రొడ్యూస్ చేశారో ఆ టైంలో గట్టిగా కేకలు, అరుపులు వినబడాయి. జడ్జి గారు చాలా చిరాకు పడి దాన్ని పోస్ట్పోన్ చేశారు. అట్లాగే ఢిల్లీ నుంచి మన ఈయనెవరు సిద్ధార్థ లోత్రా ప్రభుత్వ తరపున ఆయన కూడా ఏంటిది అని విసుక్కున్నారు. జడ్జి గారు దాంతో 23కి మళ్ళీ వాయిదా వేసేశారు. చాలా కోపంగా జడ్జి గారు తల్లాప్రగడ మల్లికార్జునరావు హైకోర్టు జడ్జి అని ఒక వార్త వైరల్ అవుతుంది. నిజానికి నేను విచారించిన దీంట్లో తెలిసింది ఏంటంటే ఇది వల్లభనేని వంశీ పెట్టిన కేకలు కాదు. ఇది ఏంటంటే ఎవరో ఒక పర్సన్ లాగిన్ అయిపోయి అనఫిషియల్గా హైకోర్టు దీంట్లోకి లాగిన్ అయిపోయి ఆ పర్సన్ కేకలు అరుపులు పెట్టినట్టుగా ఆ పర్సన్ పెట్టాడా మళ్ళీ పక్కన ఎవరన్నా పెట్టారా తెలీదు. ఈ విచారణ చేస్తుంటే కేకలు అరుపులు వినిపిస్తున్నాయి. అది వల్లభనేని వంశీ పెట్టినవో లేకపోతే జైల్లో పెట్టినవో కాదు. ఎందుకంటే జైల్లో వర్చువల్ రూము ఏర్పాటు చేసి చాలామంది ఖైదీలకి ముఖ్యంగా సెలబ్రిటీ ఖైదీలు ఇలాంటి వాళ్ళకి వర్చువల్గానే ఈ మధ్య కోర్టులు విచారిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు 15 డేస్కి 14 డేస్ పెడతారు రిమాండ్. 14 డేస్ తర్వాత కోర్టుకి తీసుకురావాలి. కోర్టుకి తీసుకురావాలంటే వీళ్ళకి ఎస్కార్ట్ పోలీసులు కావాలి. ఎస్కార్ట్ పోలీసులు ఒక్కొక్కసారి అందరికీ దొరకరు. ఎందుకంటే ఎస్కార్ట్ పోలీసులు తక్కువ ఉంటారు. వాళ్ళకి బందోబస్తు ఇంకో డ్యూటీలో ఫెస్టివల్స్ ఇంకోటో జరుగుతుంటాయి. వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఈ ఖైదీలకి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న కేసుల్లో కూడా ప్రొలాంగ్డ్ జైలు టర్మ్ అనుభవించాల్సి వస్తుంది. అందుకనే మన దేశంలో దాదాపు 5 లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో 70% పైన ఖైదీలు రిమాండ్ ప్రిజనర్స్. ఇందులో ఒక రీజన్ వచ్చి ఎందుకు ఇంతకాలం వాళ్ళు ఉంటారని దానికి ఈ ఎస్కార్ట్ రాకపోవడం, కోర్టుకి వాయిదాలకు వెళ్ళకపోయినప్పుడు గుడ్డిగా 14 డేస్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే జైళ్ళల్లో వర్చువల్గా ప్రజెంట్ చేయమంటున్నారు. అక్కడ కెమెరా సిస్టమ్ అదంతా పెట్టేసుకొని దానికి ఒక యాప్ పెట్టుకొని ఇక్కడ వీళ్ళు యాప్ పెట్టుకొని కెమెరా సిస్టంలో ప్రొడ్యూస్ చేస్తే ఈ గోల లేదు, ఎస్కార్ట్ గోల లేదు. అది చేస్తున్నారు. ఈ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అయితే ఇది ఇంకా బెటర్ అనమాట. సెలబ్రిటీ విషయంలో వాళ్ళని తీసుకురావాలంటే ఓన్లీ ఎస్కార్ట్. ఇప్పుడు మామూలు ఖైదీలకు అయితే ముగ్గురు ఎస్కార్ట్ పోలీసులు ఉంటే సరిపోతుంది. వీళ్ళకి అట్ట కాదు కదా, వీళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేయాలి. దారి పొడుగున కోర్టు దగ్గర బందోబస్తు ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఇలాగ వర్చువల్ ఒక కోర్టు హాజరు అనేది జరుగుతుంది. అట్లాగే మన సిద్ధార్థ లోత్రా లాంటి వాళ్ళు కూడా ఈ మధ్య నేను సపరేట్ వీడియో కూడా చేసే సిద్ధార్థ లోత్రాకి 5 నెలల్లో 2,86,00,000 ఈ గవర్నమెంట్ పే చేసింది. ఎందుకు? చిన్న బెయిల్ పిటిషన్లకు కూడా ఆయనే ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతంది బెయిల్ పిటిషను. ఈ బెయిల్ పిటిషన్కి సిద్ధార్థ లోత్రా అవసరమా అంటే వాళ్ళ ఇష్టం, అది గవర్నమెంట్ ఇష్టం. గవర్నమెంట్ చంద్రబాబుకు ఒకప్పుడు సిద్ధార్థ లోత్రా ఉపయోగపడ్డాడు కాబట్టి తన గవర్నమెంట్ డబ్బుల్ని సిద్ధార్థ లోత్రాకి ఈ రకంగా ఆయన పెట్టదలుచుకున్నాడు. 5 నెలల్లో 2,86,00,000 అంటే ఈ 5 ఏళ్ళకి ఎంత వెళ్తుందో మనం ఊహించుకోవచ్చు. 5 నెలల్లో 2 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత? 5 కోట్లన్నా సంవత్సరానికి మినిమం వెళ్తుంది. 5 ఏళ్లలో 25 కోట్లు ఆయనకి మినిమం ఇస్తారు, మ్యాక్సిమం పక్కన పెడితే. సో ఈ రేంజ్లో జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటి వచ్చి ఇతని మీద బేసిక్గా ఏంటి కేసు, సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని 23 ఏళ్ళ అబ్బాయి, అతను ఎవరు అంటే అక్కడ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేవాడు. వీళ్ళు తెలుగుదేశం ఆఫీస్ మీద ఈ వల్లభనేని వంశీ మనుషులు దాడి చేశారు. ఆ కేసు ఇతని మీద ఉంది. అయితే ఆ కేసులో ఇతను అరెస్ట్ చేస్తే బెయిల్ త్వరగా వచ్చేస్తుంది. ఎందుకంటే అతను ప్రత్యక్షంగా లేదు, సీసీటీవీలో అతను ప్రేరేపించాడని. అప్పుడు ఏం చేశాడంటే వల్లభనేని వంశీ ఈ అబ్బాయిని కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు. ఇతనేమో ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద కేసు పెడితే బెయిల్ త్వరగా రాదని ఇతని మీద కేసు పెట్టారనేది వైసీపీ ఆరోపిస్తుంది. యాక్చువల్గా ఇతను
అసలు నేను లేను ఆ రోజు, నా సాక్షి సంతకం అని నా సంతకం తీసుకున్నారు పేపర్ మీద, నేను అసలు కంప్లైంటే ఇవ్వలేదని అతను కోర్టులో చెప్పాడు. అతని మీద మళ్ళీ ఒక కేసు పెట్టారు. సో ఇది విచిత్రం అనమాట. అతను సొంతంగా చెప్తే అతను డబ్బులు తీసుకొని ఇలా చెప్పాడని అతని మీద కేసు పెట్టారు. మరి డబ్బులు తీసుకొని చెప్పుంటే అతను కిడ్నాప్ అనే సమస్య రాదు కదా. కాబట్టి ఇక్కడ కాంట్రడిక్టరీ ఉంది. కానీ ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? ట్రయల్లో తేలుతుంది. ఈ లోపల బెయిల్, తనకు బెయిల్ రాకుండా సిద్ధార్థ లూథర్ని యూజ్ చేస్తున్నాడు చంద్రబాబు. సో ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేసులోనే హిమబిందు జడ్జి గారు, ఆమె ఒకప్పుడు చంద్రబాబుని జైలుకి పంపించిన జడ్జి కూడా ఆమె ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఉంది. ఆమె తనకి బెయిల్ రిజెక్ట్ చేసింది. దాంతో ఇతను హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు వల్లభనేని వంశీ. ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు తల్లప్రగడ మల్లికార్జునరావు, ఈ సౌండ్లు వినబడుతున్నాయి, ఎవరో అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, దీని మీద విచారణ జరపండి, ఎట్లా ఇల్లీగల్గా లాగిన్ అవుతారు అనేది. ఇప్పుడు ఏమంటే చాలామంది మనకి హ్యాకర్స్ ఉంటారు, వాళ్ళకి లాగిన్ అవ్వడం పెద్ద విషయం కాదు. అందులో గవర్నమెంట్ వెబ్సైట్లు చాలా పూర్గా మెయింటెనెన్స్ జరుగుతుంటాయి. ఒక పట్టాన ఓపెన్ కావు, ఒక పట్టాన రావు. అందువల్ల వాటిని హ్యాక్ చేయడం పెద్ద విషయం కాదు. అలాగే ఎవరో హ్యాక్ చేశారు అంటే వల్లభనేని వంశీని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం వాళ్ళు హ్యాక్ చేశారా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా ఆ టైంకి వాళ్ళు ఎందుకు హ్యాక్ చేశారు? వల్లభనేని వంశీ వాళ్ళు అయితే చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కదా అది. అలా చేసి డిస్టర్బ్ చేస్తే, అంటే ఇక్కడ జడ్జి గారి కోపం తెప్పిస్తే బెయిల్ ఇవ్వకుండా చేయొచ్చు అనేది ఒక యాంగిల్. రెండవ యాంగిల్, దీంట్లో ఛార్జ్షీట్ వేయడానికి ఇంకొక 30 రోజులు టైం కావాలని ఏసీపీ దామోదర్ కోర్టులో పిటిషన్, మెమో అంటారు, మెమో దాఖలు చేశారు. ఎందుకంటే మాకు ఛార్జ్షీట్కి టైం కావాలి, మేము ఇంకొన్ని సాక్షుల సేకరించాలి, ఇంకొన్ని సాక్ష్యాధారాలను సేకరించాలి, ఇంకొంతమంది సాక్షులను విచారించాలి, దీంట్లో ఉన్న కారుని ఇప్పటి వరకు మేము సీజ్ చేయలేదు. సో కొంతమంది నిందితులు పరారులో ఉన్నారు, వాళ్ళని పట్టుకురావాలి. ఇవన్నీ చేయాలంటే ఇతను జైల్లోనే ఉండాలి. ఇతను కానీ బయటకు వస్తే మా పనులకి ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి ఇతనికి బెయిల్ ఇవ్వద్దు అనేది కూడా వీళ్ళు వేశారన్నమాట పోలీసులు. ఇదంతా కూడా రొటీన్గా జరిగేదే. అంటే ఒక రాజకీయ ప్రత్యర్థిని జైల్లో వేసినాక మ్యాక్సిమం జైల్లోనే ఉంచాలనేది ప్రతి పొలిటికల్ పార్టీ అనుకుంటుంది. ఇమీడియట్గా బెయిల్ రాకుండా ఏం చేయాలి అనేది చంద్రబాబుకు, అందులో మన దేశంలో ఉండే వివిధ వ్యవస్థల మీద చంద్రబాబుకు ఉండే పట్టు, ఆ వ్యవస్థల్లో తన మనుషుల్ని ఎలా పెట్టడం, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్లో ప్లాన్ చేసుకుంటా వెళ్తే వాళ్ళు గ్రో అయ్యి పైకి వెళ్ళిపోతారు. సో ఆ యాంగిల్లో ఆయన చేసుకుంటా వస్తున్నాడు. అందుకనే ఆయన విజనరీ అంటారు. ఒక లాంగ్ యాంగిల్లో చేస్తా వెళ్తాడనమాట ఆయన.